దుర్గి మండలం ఆత్మకూరు ప్రాంతం నాడు అన్యాయానికి గురైన దళిత కుటుంబాలకు ఈ రోజు న్యాయం జరిగింది. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన దాడుల వల్ల ఇళ్లను కోల్పోయి ఉపాధి లేక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన 115 మంది దళిత కుటుంబాలు ఆ రోజు ఎన్నో బాధలు అనుభవించాయి. కానీ బాధలో ఉన్నవారిని ఎప్పటికీ వదిలిపెట్టనని నాడు చంద్రబాబు నాయుడు గారిచ్చిన హామీ ఈరోజు కార్యరూపం దాల్చింది. ఆత్మకూరు నుంచి ఇక్కడికి అన్నగారి కాడికి వచ్చినాం, బెమ్మారెడ్డి అన్న కాడికి. అయితే మాకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. అయితే వైసీపీ పార్టీ గెలిచినప్పుడు మేము టీడీపీ పార్టీ వాళ్ళం అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని అనేకమైన విధాలుగా ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఊర్లో ఉంచకుండా మా నాన్నగారు ప్రెసిడెంట్ యేసోబు మా నాన్నగారు నరికి మరి మా తమ్ముడిని కొట్టి మమ్మల్ని అవసాట్లు పెట్టారు. ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడపిల్లలను కూడా కొట్టారు. ఆడపిల్లలను కూడా కొట్టి మమ్మల్ని తవిరితే మేము అక్కడ ఉండలేక మళ్ళీ పొరుగురు పోయినాం. పొరుగురు పోతే అక్కడి నుంచి కూడా పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. అక్కడి నుంచి కూడా మా తమ్ముళ్ళు వాళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి పోయి పోలీసులు తీసుకొచ్చి కూడా మా అబ్బాయిని కొట్టారు. మా అబ్బాయి మొత్తాన్ని తీసుకొని కొట్టారు. మా నాన్న మా అబ్బాయిని తీసుకొని కొట్టారు. కొడితే మళ్ళీ అక్కడి నుంచి ఇడిపించుకొని వచ్చి ఉండ తర్వాత మళ్ళీ మమ్మల్ని బాబు గారు శిఖరానికి పిలిచిండు. శిఖరానికి పోయినాం. శిఖరానికి పోయిన తర్వాత బాబు గారు ఆత్మకూరు చేర్పిస్తానమ్మా, మీ చెల్లి ఆత్మకూరు అని పెట్టి మీ ఊరు మీకు పంపిస్తాను, మీరు అక్కడ ఉంది కానీ అంటే మా ఊరు వస్తామని మేము వస్తుంటే బాబు గారిని బంధించారు. బాబు గారు మాకు సహాయం చేయటానికి ఎంతో ముందుకు వచ్చారు. పార్టీ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినా కానీ అక్కడే బంధించారు. సరేనని మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చి మా ఊర్లో వదిలిపెట్టారు. మా ఊర్లో వదిలిపెట్టిన తర్వాత మా ఊర్లో మమ్మల్ని ఉంచకుండా మళ్ళీ ఆడవాళ్ళని పిల్లల్ని మళ్ళీ తవరిండ్రు. మళ్ళీ మేము ఊర్లమ్మడ పోయినాం. ఊర్లమ్మడ పోయినాక ఆగసాట్లు పడ్డాం. ఆగసాట్లు పడ్డ తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చినాం. పార్టీ గెలిచినాక ఊర్లోకి వచ్చినాక మా బాధ చంద్రన్నకి చెప్పేసరికి చంద్రన్న సరేనమ్మా మీకు సహాయం చేస్తాను, మీరు ఇంత చెట్లు మొరిచి ఇల్లు పడిపోయి దర్వాజలు పగిలిపోయి ఇళ్ళ రాళ్ళు పగిలిపోయి అన్నీ పగిలిపోయి ఉన్నాయి. అన్నీ మేము బాగా చేపించుకున్నాక తర్వాత సరే మేము బాగా చేపించుకోలేని స్థితిలో ఉంటే ఇవాళ చంద్రన్న గారు బెమ్మారెడ్డి అన్నగారు మాకు సహాయం చేస్తాను బట్టి ఆ ఇల్లులు బాగా చేపించుకోవటానికి సహాయం చేస్తాను. మేము చాలా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మా ఇల్లులు బగలు పెట్టారు, పొలాలు ఆగం చేశారు. ఎక్కడైనా మగ పిల్లలు దూరాభారన్నా కూడా తీసుకొచ్చారు, కేసులు పెట్టారు, చాలా గందరగోళం చేశారు. 5 సంవత్సరాలు అద్దెలు కట్టుకోలేక అల్లాడిపోయినాం. మా పెద్దవాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. మాకు చంద్రబాబు వచ్చినాక చాలా బలం వచ్చినట్టుగా అనిపించింది. మేమైతే వాళ్ళని ఏమీ అనలేదు, ఊర్లో ఉన్నే లేదు, వండుకొని తినే లేదు, మమ్మల్ని పరాభం చేశారు. కనీసం మేము ఇంట్లో కూడా సామాన్ ఎత్తపోయే పరిస్థితి కూడా మాది లేదు. ఓకనే వెళ్ళిపోయినాం, కట్టుబడుల మీదనే పోయినాం. చాలా ఇబ్బంది పడ్డాం. ఇల్లులు బగలు పెట్టారు, తలుపులు బగలు పెట్టారు, అన్ని బగలు పెట్టారు. మాకంటే ఏమీ లేదు. మళ్ళీ నా పింఛను కూడా మన ప్రభుత్వంలో వచ్చింది, చంద్రబాబు ప్రభుత్వంలో నాకు పింఛను వచ్చింది. అట్నే బెమ్మారెడ్డి గారు వచ్చినా కూడా మాకు చాలా బలం వచ్చింది. మాది ఆత్మకూరు. మమ్మల్ని ఇళ్ళ నుంచి తవరి కొట్టి పంపించారు. మీరు బాగా మా తలుపులు పగల కొట్టారు, మీరు ఉండటానికి అవకాశం లేదు అని తవిరి కొట్టారు. మీరు ఇంటి వరకు మా ఊర్లో కుదరదు మన్న కొడుకులే మళ్ళీ పంపించారు. మేము ఉండటానికి లేదు. మేము ముసలాన్ని తీసుకొని దగ్గరికి మాసేళ్ళటం అద్దెలు కట్టుకుంటా అద్దెలు తిరిగి తినక అప్పులు పాలైన. ఇప్పుడు అయ్యగారు మాకు సాయం చేస్తాడంటే మేము వచ్చినాం అందరమే. మాకు సాయం చేస్తారు, మాకు బెమ్మారెడ్డి గారు చేయాలని ఏదో ఒక సాయం చేస్తారు. మంచి ఒకళ్ళు వచ్చి ఇల్లు శుభ్రం చేపించుకొని ఆయన తరపున ఎట్లా కట్ట మేము అందరం ఆడ ఉంటాం. అయ్యా